తరచుగా చాలామంది ఉదయం ఒక కప్పు వేడి కాఫీ లేదా టీతో ప్రారంభిస్తారు. అది రోజు అలసట నుంచి ఉపశమనం పొందే మార్గంగా మారింది. కొంతమందికి ఇది ఎప్పటికీ వదిలేయలేని అలవాటుగా మారిపోయింది. కానీ మీరు రోజు ఖాళీ కడుపుతో వేడి టీ లేదా కాఫీ తాగితే ఈ అలవాటు మీకు ప్రమాదకరమైన వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఖాళీ కడుపుతో వేడి పానీయాలు తాగడం వల్ల అన్నవాహిక క్యాన్సర్ వచ్చే ప్రమాదం చాలా రెట్లు పెరుగుతుందని శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది. ఈ పరిశోధనలో వేడి చేసిన టీ లేదా కాఫీ వంటి చాలా వేడి పానీయాలు ప్రతిరోజు ఎక్కువసేపు తీసుకుంటే ఆహార పైపుల్లో కణాలను దెబ్బతీస్తుందని కనుగొన్నారు. పదే పదే వేడికి గురి కావడం వల్ల ఈ కణాలు క్రమంగా దెబ్బతింటాయి. ఆ తర్వాత క్యాన్సర్ రూపంలోకి మారవచ్చు. యూకే బయోబ్యాంక్ ఈ అధ్యయనంలో ఇది వెల్లడైంది. సుమారు 5 లక్షల మందిపై పరిశోధన జరిగింది. ఈ పరిశోధనకు నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అమెరికా మద్దతు కూడా లభించింది. రోజుకు 8 నుండి 10 కప్పుల వేడి పానీయాలు తాగేవారికి ఎనోఫాగియల్ స్క్వామస్ సెల్ కార్సినోమా అనే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని చెబుతున్నారు. మీరు ఎంత ఎక్కువ వేడి పానీయాలు తాగితే ప్రమాదం కూడా అంత ఎక్కువగా ఉంటుందని పరిశోధనలో స్పష్టం చేసింది. దీనివల్ల ఆహార పైపులో వాపు వస్తుంది. అక్కడి కణజాలాలు విచ్ఛిన్నం కావడం ప్రారంభమవుతుంది. ఇది క్యాన్సర్ ప్రమాదానికి దారితీస్తుంది. గొంతు, కడుపు మధ్య ఉన్న గొట్టంలో అన్నవాహిక క్యాన్సర్ సంభవిస్తుంది. దీని ద్వారా మన ఆహారం, పానీయాలు కడుపుకు చేరుకుంటాయి. ఈ గొట్టం చాలా సున్నితమైనది. వేడిగా ఉండే వస్తువులు నేరుగా దానిని దెబ్బతీస్తాయి. ఈ నష్టం చాలా కాలం పాటు కొనసాగితే అక్కడి కణాలు అసాధారణంగా పెరగడం ప్రారంభిస్తాయి. అది క్యాన్సర్ ఏర్పడడం ప్రారంభమవుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అన్నవాహిక క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు కనిపించవు. ఈ క్యాన్సర్తో అతిపెద్ద సమస్య ఏంటంటే దాని లక్షణాలు ప్రారంభంలో కనిపించవు. తరచుగా ప్రజలు దీనిని గుండెల్లో మంట, ఆమ్లత్వం లేదా దగ్గు అని భావించి విస్మరిస్తారు. సరైన గుర్తింపు జరిగే సమయానికి ఈ వ్యాధి తీవ్రమైన రూపాన్ని సంతరించుకుంటుందని వైద్యులు చెబుతున్నారు.